హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ అలా చాలా కంగారుగా ఫోన్ మంచంపై పడేసి కిందకు దిగి గదిలో లైట్ ఆన్ చేస్తాడు. గదిలో ఎక్కడా మృదుల కనపడట్లేదు. మృదులా మృదులా అని నెమ్మదిగా అంటూ హాల్లోకి వస్తున్నాడు. హాల్ అంతా కూడా చాలా చీకటిగా ఉండేసరికి ఆ గదిలోంచి వస్తున్న లైట్ వెలుగులోనే స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళుతూ, దీనికి అస్సలు బుద్ధుండదు, చెయ్యొద్దన్న పని పదే పదే చేస్తూ ఉంటుంది అని హాల్లో కూడా లైట్ వేసి చూస్తాడు. కానీ అక్కడ కూడా మృదుల కనపడకపోయేసరికి ఒక్కసారే అరవింద్ కళ్ళు భయంతో తెరుచుకుంటాయి. బయటకు కానీ వెళ్ళిందా? ఎందుకు ఇలా చేస్తుంది మృదుల? నా మాట అంటే లెక్కలేదా? లేక ఆ పుష్పవల్లంటే భయం లేదా అని తనలో తానే అనుకుంటూ వేగంగా గుండె కొట్టుకుంటున్నా సరే నెమ్మదిగా పెరటి గుమ్మం వైపు అడుగులు వేస్తున్నాడు. 3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు అరవింద్లో ఉన్న ధైర్యాన్ని చంపేసి భయాన్ని మేల్కొలపడంతో మొదటిసారి తన ఇంటి పెరట్లోకి కూడా ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాడు. కానీ మృదుల కోసం వెళ్ళక తప్పదనుకుని చెమటలు పడుతున్న నుదుటిని తుడుచుకుంటూ గుమ్మం దగ్గరకు చేరుకుంటాడు. పెరటి తలుపులు చూస్తే మూసేసే ఉన్నాయి, తెరచిలేవు. ఇదేంటి, వేసిన గడియ వేసినట్లుగానే ఉంది అని ఒక్కసారే దగ్గర పడ్డ కనుబొమ్మలతో ఆ తలుపు వైపే అనుమానంగా చూస్తున్నాడు. గదిలో లేదు, హాల్లోనూ లేదు, పెరట్లోకి వెళ్ళినట్లు అనిపించట్లేదు. అసలు మృదుల ఎక్కడికి వెళ్ళినట్లు? వంటగదిలో ఉందా అని వెంటనే వెనక్కి తిరిగి వంటగది వైపుకు వెళుతున్నాడు. కానీ వంటగదిలో లైట్ వెలుగుతూ కనిపించట్లేదు. ఒకవేళ కిచెన్లో ఉండుంటే లైట్ వేసి ఉండాలి కదా. నిన్న కిషోర్ అంతలా చెప్పాడు. ఈరోజు నేను కూడా పదే పదే వెళ్ళొద్దని చెప్పాను కదా. బయటకు అయితే వెళ్ళుండదులే, నన్ను జడిపించడానికి కిచెన్లోనే దాక్కుని నాటకాలు ఆడుతుందేమో అనుకుంటూ నెమ్మదిగా వంటగది వైపుకు వెళుతున్నాడు. ఎందుకో అరవింద్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మన ఇంట్లో కూడా ఇంత భయపడడం ఎందుకు అని తన మనసుకు ఎంత సర్ది చెప్పాలని చూస్తున్నా తన మనసు తన మాట వినేలా లేదు. మృదులా మృదులా, కిచెన్లోనే ఉన్నావా? మాట్లాడు. ఆటలకంటూ ఒక హద్దు ఉంటుంది మృదుల, విసిగించకుండా బయటకురా అని నెమ్మదిగా అంటూ తలను కాస్త వంచి వంటగది వైపుకు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అరవింద్ మాట తప్ప ఇంకే శబ్దం వినిపించట్లేదు అక్కడ. ఆ నిశ్శబ్దం కూడా అరవింద్కి ఇంకాస్త భయాన్ని దగ్గర చేస్తుంది. మృదులా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అని మళ్ళీ నెమ్మదిగా అంటూ పక్కకు చూస్తాడు. ఎంతలా పిలిచినా కూడా మృదుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఉన్న చోటే ఆగిపోయి, తను అసలు కిచెన్లోనే ఉందా? ఉంటే ఎన్నిసార్లు పిలిచినా కూడా ఎందుకు పలకదు? అయినా ఇటువంటి విషయాల్లో వేళాకోళం ఆడుతుందా? ఒకవేళ మృదుల కిచెన్లో కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్లు? వీధి తలుపులు పెరటి తలుపులు రెండూ మూసేసి ఉన్నాయి. ఒకవేళ బయటకు వెళ్ళుంటే ఏదో ఒక తలుపు తీసి ఉంటుంది కదా. కిచెన్లో ఉంటే పలకాలి కదా. ఇంత చీకట్లో లైట్ కూడా వేసుకోకుండా ఎందుకుంటుంది? అమ్మ వాళ్ళ గదిలోకి కానీ వెళ్ళి పడుకుందా? చచ్చా, అలా ఎప్పటికీ వెళ్ళదు. నాన్న కిషోర్ ఉంటారు కదా. అసలు మృదుల ఏమైనట్లు అనుకుంటుండగా సడన్గా అరవింద్కి ఏదో గుర్తొచ్చినట్లు, అసలు మృదుల నా ఫోన్కి మెసేజ్ ఎక్కడి నుంచి చేసింది? ఆ గదిలోనే మంచం కింద దాక్కుని ఉంటుందేమో అని గబగబా తన గదిలోకి వెళుతున్నాడు. తన గది వైపు చూసేసరికి తన గదిలో లైట్ ఆఫ్ చేసేసి కనిపిస్తుంది. గుమ్మం వరకు వెళ్ళిన అరవింద్ గుమ్మం బయట నుంచుని, ఇదేంటి, లైట్ ఆన్ చేసి కదా వచ్చాను, ఇంతలో ఎవరు ఆఫ్ చేశారు అని అయోమయంగా చూస్తూ, ఇది లోపలే ఉండుంటుంది, మరి ఇంత సీరియస్ విషయాల్లో కూడా ఇంత ఆకతాయితనం పనికిరాదు, దీన్ని ఇలాగే వదిలేస్తే కుదరదు, ఈరోజు ఫుల్గా గడ్డి పెట్టాలి
అని కోపంగా లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు అరవింద్. గదిలో మళ్ళీ మృదుల కనిపించడం లేదు. వెంటనే దురుసుగా కిందకు వంగి మంచం కింద చూస్తాడు. మంచం కింద కూడా మృదుల కనిపించకపోయేసరికి ఇక్కడ కూడా లేదేంటి, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనుకుంటూ గదంతా పరిశీలిస్తున్నాడు. గదిలో ఎక్కడా కూడా మృదుల కనపడట్లేదు. అరవింద్లో భయంతో పాటు కంగారు కూడా మొదలైంది. మృదులకు ఏమైనా అయిందా, అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అన్న కంగారుతో ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి అరవింద్కి. నెమ్మదిగా గద్గదమైన గొంతుతో, మృదులా, మృదులా, ఎక్కడికి వెళ్ళావే అంటుండగా మంచంపై తన ఫోన్ కనిపించేసరికి గబుక్కున ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేస్తాడు. కంగారుగా మృదుల చేసిన ఆ మెసేజ్లు చూసేసరికి అరవింద్ నిర్ఘాంతపోయి భయం నిండిన కళ్ళతో ఆ ఫోన్ వైపే చూస్తూ, ఏం జరుగుతుంది, ఈ ఆదిత్య ఎవరు, మృదుల ఈ మెసేజ్ ఎక్కడి నుంచి చేసింది, మృదులకు ఈ ఆదిత్యకు సంబంధం ఏమిటి అని ఒక్కసారి తలపట్టుకుంటాడు. లేదు, ఈ ఇంట్లో జరగకూడనిది ఏదో జరుగుతుందనిపిస్తుంది. అసలు మృదుల క్షేమంగానే ఉందా అని కంగారుగా మళ్ళీ బయటకు వస్తుండగా హాల్లో ఏదో ఒక ఆకారం మెరుపు వేగంతో వెళ్ళినట్లు అనిపిస్తుంది. కానీ అదేంటో స్పష్టంగా తెలియలేదు అరవింద్కి. ఒక్కసారి ఉలిక్కిపడి ఆగిపోతాడు. ఆ భయంతో అడుగు ముందుకు పడట్లేదు. ఇంతలో హాల్లో లైట్ కూడా ఆరిపోతుంది. అరవింద్లో గుండెదడ ఇంకాస్త పెరిగిపోయింది. గొంతు పెగలట్లేదు. నోరు తడియారిపోతుంది. జరుగుతున్న విషయాలకు భయపడాలో మృదుల గురించి కంగారు పడాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయి రాయిలా నిలబడిపోయాడు. ముందుకు వెళ్ళాలంటే భయం, అలా అని మృదులను వదల్లేని నిస్సహాయత. ఎలాగైనా కిచెన్లోకి వెళ్ళి అక్కడ మృదుల ఉందో లేదో ఒక్కసారి కనుక్కోవాలనుకుంటాడు. నెమ్మదిగా ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు. అరవింద్ భయపడినట్లుగా హాలులో తను తప్ప ఇంకెవరూ లేరు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్ వైపుకు వెళుతున్నాడు. ఇంతలో అరవింద్ చూపు ఆ దేవుడి పటాలపై పడుతుంది. భయంతో నిండిపోయిన తన గుండెకు ఆ దేవుడి ఫోటోలు చూడగానే కాస్త ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది. వెంటనే ఈశ్వరుణ్ణి చూస్తూ రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటాడు. అక్కడ ఉన్న విభూతి తీసుకుని నుదిటిన పెట్టుకుంటుండగా పెరటి వైపు తలుపును ఎవరో కొడుతున్న శబ్దం అవుతుంది. బొట్టు పెట్టుకుంటున్న అరవింద్ ఒక్కసారే ఆగిపోయి భయం నిండిన కళ్ళతో పెరటి గుమ్మం వైపు చూస్తాడు. తలుపుని ఎవరో గట్టిగా కొడుతున్నారు. కానీ ఆ కొడుతున్నది ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం భయంగానే ఉంది అరవింద్కి. వెంటనే ఆ చేతి వేళ్లకు ఉన్న ఆ విభూదిని నుదుటిన అద్దుకుని పెరటి గుమ్మం వైపు అడుగులు వేస్తున్నాడు. అలా తను ముందుకు వెళుతుండగా వెనక ఎవరో పరిగెత్తినట్లు గజ్జల శబ్దం వినిపిస్తుంది. గబుక్కున ఆగిపోయి వెనక్కి చూస్తాడు. వెనక ఎవరూ లేరు. ముందు నుంచి వస్తున్న ధబ్ ధబ్ అన్న శబ్దం మాత్రం ఆగకుండా వస్తుంది. చాలా భయమేస్తుంది అరవింద్కి. ఇది తప్పనిసరిగా భయపడాల్సిన విషయమేనని పూర్తిగా ఒక అంచనాకు వచ్చేస్తాడు. ఊరందరూ చెప్పుకున్నట్లు ఆ పుష్పవల్లి తన ఇంట్లోకి ప్రవేశించిందని అర్థమైపోయింది. కానీ మృదుల ఏమైందో అర్థం కాక మనసులో అలజడి మొదలైంది. నా మృదులకు ఏమీ అయి ఉండదు కదా, ఒకవేళ తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. తనకేమీ కాకూడదు. తను చాలా అమాయకురాలు. అనవసరంగా తనని ఆ రోజు సినిమాకి తీసుకువెళ్ళానేమో. ఆ రోజే కనుక నేను సినిమాకి తీసుకువెళ్ళకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు అని తనలో తానే బాధపడుతూ, ఏం జరిగితే అదే జరుగుతుంది. మృదుల ఒకవేళ బయటే ఉండి ఉంటే, అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. తను ఒక్కతే బయట ఉంటే ఆ పుష్పవల్లి మృదులను ఏదైనా చెయ్యొచ్చు. తన ప్రాణానికే ప్రమాదం.
నేను చేసిన తప్పుకు తనే బలి కాకూడదు అని తన మనసులో అనుకున్నాడో లేదో గబగబా పెరటి గుమ్మం వైపు అడుగులు వేస్తున్నాడు. ఎలాగైతే తలుపు దగ్గరకు వెళ్ళిపోయాడు, కానీ తలుపు తీయాలంటే లోపల చాలా భయంగానే ఉంది. అయినా సరే మృదుల కోసం తప్పదనుకుని దేవుని తలచుకుని గబుక్కున గడియ తీసి తలుపుని వేగంగా తోస్తాడు. అరవింద్ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారి బయటంతా పరిశీలిస్తున్నాడు. బయట చాలా చీకటిగా ఉంది. అక్కడ కూడా లైట్స్ ఏమీ ఆన్ చేసి ఉండకపోవడంతో ఒకవేళ మృదుల ఇక్కడే ఉండుంటే కనీసం ఒక్క లైట్ అయినా వేసుకుని ఉంటుంది కదా. వాష్రూమ్లో లైట్ కూడా వేసి లేదంటే తను ఇక్కడ కూడా ఉండుండదు అని గుమ్మం లోపలి నుంచే చుట్టూ చూస్తున్నాడు. అసలు మృదుల నాకు చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళినట్లు అని అనుకుంటుండగా ఒక్కసారే బాత్రూంలో లైట్ వెలుగుతుంది. అరవింద్ ఆశ్చర్యపోయి చూస్తూ, ఇప్పటి వరకు లైట్ ఆన్ చేసి లేదు కదా, సడన్గా వెలిగిందేంటి, స్విచ్ బోర్డ్ లోపల ఉండగా బయట లైట్ ఎలా వెలిగింది అని భయం నిండిన కళ్ళతో చూస్తున్నాడు. ఇంతలో దూరం నుంచి ఎవరివో ఏడుపులు వినిపిస్తున్నాయి. అది ఒక ఆడమనిషి గొంతులా అనిపిస్తుంది అరవింద్కి. మృదుల గొంతులా అస్సలు అనిపించట్లేదు. ఆదిత్య, ఆదిత్య, ఎక్కడున్నావు ఆదిత్య? తొందరగా రా, నాకు భయమేస్తుంది అని వణుకుతున్న కంఠంతో వినిపిస్తుంది. ఒక్కసారి అరవింద్ హడలిపోయి చూస్తూ, ఆదిత్య, అసలు ఈ ఆదిత్య ఎవరు? పుష్పవల్లి కనిపించినప్పటి నుంచి ఈ ఆదిత్య పేరు వినిపిస్తూనే ఉందేంటి? బయట ఉన్నది మృదులేనా? తన ఫోన్ నుంచి కూడా ఇదే మెసేజ్ చేసింది. ఇప్పుడు నేను బయటకు వెళితే తిరిగి లోపలికి రాగలనా? ఎందుకైనా మంచిది నాన్నను తోడు తీసుకువెళ్తే. వద్దొద్దు, ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. అసలే వాళ్ళకి పుష్పవల్లి గురించిన భయం ఎక్కువ. ఆ భయం ఈ భయం కలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది. అంత దూరం తీసుకురాకూడదు. ఏదైతే అదే అయ్యింది. నేను బయటకు వెళ్ళి మృదులను వెతుకుతాను అనుకుని గుమ్మం బయట కాలు పెట్టబోతాడు. ఇంతలో దూరంగా ఉన్న వేప చెట్టుపై ఏదో పడి పెద్ద శబ్దం అవుతుంది. అసలే భయంతో బయట అడుగు పెడుతున్న అరవింద్ గుండె జల్లుమంటుంది. ఒక్కసారి ముందుకు పెట్టిన కాలు వెనక్కి లాగేసుకుని భయం నిండిన కళ్ళతో ఆ చెట్టు వైపే చూస్తున్నాడు. అక్కడ కనిపిస్తుంది మృదుల. ఆ చెట్టు మొదట్లో ఆ మట్టి నేలపై కాళ్ళు ముడుచుకుని అటువైపుకు కూర్చుని ఉంది. ఇదేంటి అక్కడ కూర్చుంది? పగలే అక్కడ కూర్చోమంటే కూర్చోను మట్టి బాబోయ్ అనేది. ఇంత రాత్రి వేళ ఇంత చీకట్లో భయం లేకుండా ఎలా కూర్చుంది? ఏం జరుగుతుంది అసలు అని అనుకుంటూ, మృదులా, అక్కడేం చేస్తున్నావు? తనకు వినిపించేలా గట్టిగా అంటాడు. మృదులలో ఏమాత్రం కదలిక లేదు. ఇటువైపు తిరగను కూడా తిరగలేదు. మృదులా, నిన్నే, లోపలికి రా, బయట ఉండడం మంచిది కాదు అని అసహనంగా మాట్లాడతాడు. మృదుల మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే రాయిలా కదలకుండా కూర్చునేసరికి అరవింద్లో భయం ఎక్కువైపోతుంది. పోనీ బయటకు వెళ్ళి తీసుకువద్దామా అంటే అక్కడ ఉన్నది మృదుల కాదా అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఇక ఇంట్లో వాళ్ళని లేపక తప్పదనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఎందుకైనా మంచిదని తలుపులు మూసేసి కమల వాళ్ళ గది దగ్గరకు హడావిడిగా నడుచుకుంటూ వెళ్తాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.